అనంతపురం ఏ కన్వెన్షన్ హాల్లో ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు మల్లెమీద నరసింహుల అధ్యక్షతన ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యవర్గ సమావేశం. అనంతపురం జిల్లా కేంద్రంలో A7 కన్వెన్షన్ హాల్ నందు అనంతపురం జిల్లా ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహుల అధ్యక్షతన ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు, పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ కుమార్ రెడ్డి, సింగనమల సమన్వయకర్త సాకే శైలజానాథ్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర పార్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపైన అత్యాచారాలు, దాడులు పెరిగిపోవటం జరిగిందని, వీటినన్నింటిపైన సమిష్టిగా పనిచేస్తూ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎస్సీసీఎల్ నాయకులంతా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, కూటమి కుట్రలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కష్టపడి పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు కూడా ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా దళితులకు ఆత్మబంధువైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం చేసుకునేందుకు దళితులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ముఖ్య అతిథులు పిలుపునివ్వటం జరిగింది. ఈ సమావేశంలో ఓబులేసు, పస్లూరి ఓబులేసు, మేయర్ వసీం, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, అహూడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాసులు, రమేష్ గౌడ్, సాదిక్ వలి, కోగోటం భాస్కర్ రెడ్డి, అనంతపురం సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఎస్ఎస్ఎల్ నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఎక్కువ మన దళితులు వాళ్ళకి ఏం జీవనాధారాన్ని వ్యవసాయం మీద చేస్తారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దళితుల పైన ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు, దళితులు అంటే చాలా చిన్న చూపుగా చూస్తున్న కూటమి ప్రభుత్వానికి మనం కనువిప్పు చేయాలని చెప్పి మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలండి. ఈ సమావేశానికి ముఖ్య పాత్ర పోషించి షెడ్యూల్ ఖరారు చేసి దాదాపు తాడేపల్లి నుండి 26 జిల్లాలు తిరుగుతూ ప్రతి జిల్లా అధ్యక్షులు కలుపుకుంటూ ఆయన ఎంతో కష్టపడి ఈ ప్రణాళిక తయారు చేసిన సుధాకర్ బాబు గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వచ్చారు. వాళ్ళు పని చేశారు, మనం చేయలేదని చెప్పలేదు. కానీ సుధాకర్ బాబు అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆయన శ్రమ ప్రతి ఒక్కటి కూడా ఈ దళితులను ఏకతాటిపై చేయాలి, తీసుకురావాలి. దళితులంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసి, ఎన్ని విధాలుగా ప్రణాళిక తయారు చేసి మీటింగ్లు పెడతా ఉన్నాడు, రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చెప్తా ఉన్నాను, మన దళితులందరూ మనమంతా కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెంబర్షిప్ అయితే ఉంది. జనరల్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరిగే నాయకత్వ లక్షణాలు మనకున్నాయి. కాబట్టి ఈరోజు మనం కూడా నాయకులు తయారు చేయడానికి ఉద్దేశంతో కమిటీలు వేశారు. మరి ఈరోజు కూటమి చేస్తున్న విఫల ప్రయత్నాల్లో మన దళితులు అంటే చిరుసూపు చూస్తూ ఉంది. వీటికి ఎందుకు చూస్తూ ఉందంటే ఇప్పుడు మనం వింటున్న ప్రతిరోజు మెడికల్ కాలేజీలు తీసుకోండి. ఇది మనం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇదేదో మనము ఇది ప్రజలు చూసి సమావేశాలు కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నాయకులే, ప్రతి ఒక్కరు ప్రతి ప్రజల నుంచి కూడా మనం ఇది ఖచ్చితంగా తెలియజేయాలి. మళ్ళీ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 11 మెడికల్ కాలేజీలు 90% పూర్తి చేస్తే ఈరోజు పీపీపీ పద్ధతి ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఎందుకు ప్రజల దగ్గర తీసుకోలేకపోతున్నాం? తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రతి గ్రామం నుండి తీసుకోవాలా. ఎందుకంటే నష్టపోయేది మన దళితులే. ఈరోజు దాదాపుగా 100% మెడికల్ సీట్లలో 15% కేంద్రము పూర్తి చేస్తే 85% రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి సీట్లని. వీటిపైన ఈ 85% మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లు దాదాపు 5,085 మెడికల్ సీట్లు ఉన్నాయి. దీంట్లో 15% ప్రకారం మన దళితులు రావాల్సిన సీట్లు 885
సీట్లు ఎస్సీలకు రావాలి. మరి ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసి ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ ఏడాది అంటే 2025-26కు 855 మెడికల్ సీట్లు మన పిల్లలకు వచ్చాయి. మరి ఎవరు నష్టపోతా ఉన్నారు? ఈ నష్టాన్ని మనం నష్టపోతుంటే ఖచ్చితంగా మనం ప్రతి ఇళ్లలో గ్రామాల్లో తిరిగి తెలియజేసిన బాధ్యత మన దగ్గర ఉంది, మన పైన ఉంది. మెడికల్ కాలేజీలు ఈరోజు అంత కష్టపడి 15 మెడికల్ కాలేజీలు ఇస్తే వాళ్ళ బినామీలు ఇదే చంద్రబాబు నాయుడు బినామీ ఏమవుతున్నారో వాళ్ళ బంధువులు వాళ్ళ బినామీలు ఈరోజు కట్టబెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత నిన్న మనం చూసాం మద్యం ఎవరు అవుతారండి? ఎక్కువ మన దళితులు వాళ్ళకి ఏం జీవనాధారాన్ని వ్యవసాయం చేస్తారో లేదంటే కూలి పనులకు పోవాలి. ఈ కూలి పనులు పోతే సాయంత్రం వాళ్ళు మద్యం తాగదు ఉండలేదు. ఈ మద్యము కనీసం ఇప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే మద్యంలో 3 ఒరిజినల్ బాటిల్స్ అయితే దాంట్లో 2 కల్తీ మందు బాటిల్స్ తయారు చేసి అమ్ముతారు. మనం చూస్తా ఉన్నాం కదా ప్రతిరోజు. మరి ఈ విషయాలు మనం ప్రజల దగ్గర తీసుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది? ప్రభుత్వమే మద్యం షాపులు నడిపింది. అప్పుడు కల్తీ చేసేయలేదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు, కల్తీ మంది అమ్ముతున్నారని. కానీ ఏ రోజు అది జరగలేదు. ఈ రోజు మనం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉండాలి కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈ ఒరిజినల్ దాదాపు 3 కోటర్లు ఒరిజినల్ అయితే 2 కోటర్లు కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతా ఉన్నారు. ఆ మద్యం ఎవరు తాగుతున్నారు? మన దళితులు. డబ్బులు తక్కువ కూలి పనులు చేసిన దళితులు కల్తీ మద్యం తాగి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఈ విషయం మనము ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకుపోవాలా. దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మనము ఎందుకు నాకెందుకంటే నష్టపోయిన దళితులే. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ఇచ్చిన బాధ్యతను మనం మరవకుండా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంతమంది నాయకులు ఎంతో మంది కష్టపడి ప్రాణాలు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ నాయకులందరూ రాష్ట్రం నుంచి జిల్లా నుంచి కలిసి వచ్చి చేయగలుగుతున్నారు. కాబట్టి మనకిచ్చిన బాధ్యతను మనం ఖచ్చితంగా నెరవేర్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా పెద్దలంతా మనం చెప్పిన విషయాలందరూ కూడా విని బాగా కోఆర్డినేట్ చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ నాయకులను కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మన ముందుండి ఆ సమస్యను పోరాడడానికి మనం ముందుంటాం. ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎక్కువ టార్గెట్ ఉన్న ఎస్సీలే. ఈ టార్గెట్లో మన దళిత బిడ్డలు అత్యాచారాలకు గురవుతున్నారు, దళితులు హత్యలకు గురవుతున్నారు, భూములు కోల్పోతున్నారు, అనేక హక్కులు మనం కోల్పోతున్నాం. ఇలాంటి వాటికి కూడా మనం ముక్తగా తెలుసుకోవాలా. ఈరోజు మనం చూసినట్లయితే మెడికల్ కాలేజీ తీసుకుంటే మెడికల్ కాలేజీలో మన బిడ్డలు మెడిసిన్ చదవాలంటే ₹1 కోటి పైన ఉంటుంది. అట్లాంటి పట్ల వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆలోచన ధోరణి ఉందని మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలిగిన వర్గాల వారికి ఏ విధంగా ఆయన చేశారనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆర్థికంగా బలోపేతం చేశారు, రాజకీయంగా కూడా మన జగనన్న బలోపేతం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా మన జగనన్న ఏ విధంగా అయితే బడుగు బలిగిన వర్గాల వారి కోసం జెండా పట్టి అనునిత్యం కూడా బడుగు బలిగిన వర్గాలకి కృషి చేస్తా ఉన్నారు. ప్రతి దాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఏమి చాలన్నట్టుగా ఇప్పుడు లిక్యాప్ భూములు కూడా ప్రైవేట్ పరం చేసేదానికి ప్రయత్నిస్తున్నా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 738 ఎకరాలు 40 సెంట్లు భూములన్న ప్రతి జిల్లాలో ఉంది లిక్యాప్ భూములు. ఆ లిక్యాప్ భూముల ద్వారా మన దళిత సోదరులు బాధితులు ఏదో కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో భూములు కేటాయిస్తే ఆ భూముల్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేసి దాన్ని కూడా సొమ్ము చేసుకోవాలని భావిస్తారన్న. అతను ఏదో వెతుకుంటున్నాడు లోకేష్ బాబు. అయినా లోకేష్ నీ దగ్గర అనేకంగా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఎస్సీ ప్రతి ఒక్కరు ఏకమై వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టేలాగా మనందరం పోరాడాలని కూడా ఈ సమాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా
కాదు మీరందరూ స్పందించాల్సిన అవసరం ఉందే లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడి నుంచి వచ్చి నువ్వు అక్కడికి చేరుకొని ఈ రోజు తల్లి పాలు తాగి తల్లిలో పుట్టే విధంగా మన జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం ఇది మంచి పద్ధతిగా ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇద్దరు కొట్టనికే కానీ ఈ ఇష్యూ ప్రతి ఒక్కరికి నీకు అందరికీ కూడా జరుగుతుంది. ఏ ఒక్కరికి ఇటువంటి ఇష్యూ జరిగిన మనందరూ కూడా ఒక శక్తిలాగా పోరాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా ఈ సభాముఖంగా. ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎస్సీల పైన దాడులు జరిగితే మనమందరం కూడా సిద్ధమై ఆ ఇష్యూస్ పైన అభివృద్ధి అనేటువంటిది మనం వేరు చేసుకున్నాక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో మాట్లాడతాడు. పార్లమెంట్లో రాజ్యాంగం ఇచ్చేటప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు లేనప్పుడు ఆ రాజ్యాంగం ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పేసి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాదాపు 70 సంవత్సరాల పైగా సంవత్సరం దేశంలో కులాలు లేని మతాలు లేని పేదరికం లేని మనుషులంతా ఒకటిగా ఉండాలనేటువంటి ఆ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని అందుకొని పరిపాలించినటువంటి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇది వాస్తవం. దానికి ఉదాహరణ చెబుతూ ఉంటాను మీకు. మనం పేటలోకి వెళ్తే ఒక ఊరుంటే ఊళ్ళో రెడ్లు ఉంటారు, కమ్మవాళ్ళు ఉంటారు, లేదంటే కాపులు ఉంటారు, లేదంటే బోయలు ఉంటారు, మాలు ఉంటారు, మాదిలు ఉంటారు. అదేంటంటే మాదిపేట అంటారు, ఇదేంటంటే మాదిపేట అంటారు, అదేంటంటే రెడ్డి కులంలో అంటారు. మొట్టమొదటిసారిగా 32 లక్షల ఎలసాలు ఇస్తే కులాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళ మొత్తం ఒకట కలిసి ఉండాలనేటువంటి కులాలకు అతీతంగా కులాల యొక్క హద్దులు గీసేసి ఒక సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి 32 లక్షల ఎలసాలు ఇచ్చినటువంటి సామాజిక న్యాయ ప్రదాత వైఎస్ జగన్మోహన్ గారు కాదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు చూడండి, అంబేద్కర్ ఒక మాట అంటాడు, రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయి అని చెప్పేసి మాట్లాడతాడు. డివిజన్లో మనం చేసినటువంటి అభివృద్ధి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రతి డివిజన్లో చేసిన రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కాలువలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే అన్యాయాన్ని వివరించుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేసుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడానికి ఎస్ఎస్ఎల్ విభాగం అనేటటువంటి చాలా క్రియాశీలకమైనటువంటి విభాగం. కాబట్టి అందరం కలిసి ఒక టీం వర్క్ చేద్దాం. అందుకు పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం. వారు చెప్పేటువంటి ప్రతి ఒక్క పనిని మనం తూచా తప్పకుండా పాటించుకుని ముందుకు వెళ్దామనేసి సందర్భంగా తెలియజేస్తూ అనంతపురం జిల్లాకు ఇచ్చేసినటువంటి కన్నగారు గవర్నర్ గారికి, సుధాకర్ గారికి, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద అదే మీరు ఒక్కసారి గమనిస్తే వైఎస్ జగన్మోహన్ గారి పాలనలో మీరు ఏ మీటింగ్ అయినా పోటీ, ఎక్కడికైనా పోటీ, మొట్టమొదటి చెప్పేది నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ. ఆయన చెప్పే మెసేజ్తో ఆయన పరిపాలనలో ఎక్కడైనా సరే మీరు గమనించండి, దళితులపై ఎవరైనా కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయా అని అంటున్నా. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో అంత పెద్ద ఎత్తున దళితులకు ఇంతవరకు ఎవరు చేయని విధంగా చేయడం జరిగింది. నేను ఒకటి మనం తెలుసుకున్నది ఏమంటే, ఇంతమంది కాంగ్రెస్ గారు చెప్పారు, ఎప్పుడైతే జగన్మోహన్ గారు పేదల పక్షాన పోరాటం వచ్చారో ఈ పెద్దలంతా కూడా ఒకవైపు మొత్తం పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి ఏం జరిగింది. అయితే దళితులందరూ ఈ రోజుకైనా ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీకి అంత బంధువులుగానే ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్న దళితులు కూటమిలో ఉన్న బీజేపీ ఎలాగో మాట్లాడదు, అట్లాగే జనసేన ఈ కూటమిలో ఉన్న వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారా, లేకపోతే చేత కాక ఉన్నారా, లేకపోతే ప్రయోజనాలు దెబ్బతింటాయని బాధపడుతున్నారా, లేకపోతే మీ ఆత్మలు మీ దగ్గర లేవా ఆలోచించుకోమని కోరుతా ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజున ఇదే జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో
నోట్లని జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం కోసం వాడుతూ ఉన్నారు. మీరు ఎవరు చెప్తా ఉన్నారు గుర్తుంచుకోమని కోరుతా ఉన్నారు. ఈ రోజున మీకు కూడా సహజమైన రక్షణ రేపొద్దున మీ కష్టం వస్తే ఆదుకునే నాయకుడు కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం అది ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకునే ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వాళ్ళు అంటే బలహీన వర్గాల వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కూడా సమాజంలో కూడా ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి ఈ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో స్పందించబడింది. ఆ రోజు మనం అధికారంలో రాకపోయినా కూడా వారి కోసం కూడా ప్రతిపక్షంలో కూడా పోరాటం చేశాం. అధికారంలో 2019లో ప్రజల యొక్క విశ్వాసంతో నమ్మకంతో జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు కూడా ఈ రోజు ఎలా పరిపాలించబడిందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కానీ కేవలం సమసమాన స్థాపన అంటే లేకపోతే అన్ని కులాలను కూడా ముందుకు తీసుకుపోవడం బలహీనంగా ముందుకు తీసుకుపోవడం అంటే ఆర్థికంగా మాత్రమే కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రణాళిక రూపొందించలేదు. ఈ సమాజంలో బలహీన వర్గాలను కూడా రాజకీయంగా కూడా సమాన స్థాయికి తీసుకుపోయినప్పుడే అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేరుతాయని చెప్పే సంతృప్తితోనే జగన్మోహన్ గారు ముందుకు పోయే విషయాలు కూడా మీకు చెప్తున్నాం. కేవలం మంత్రివర్గంలో 70% కూడా బలహీన వర్గాలకు అవకాశం కల్పించిందే కాదు, ఈరోజు అనేక రకాలు కూడా అంటే స్థానంలో కింది వరకు కూడా అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా బలహీన వర్గాలు కూడా ప్రత్యేకంగా కూడా జనరల్ సీట్స్ అయినా కూడా ఒకప్పుడు జనరల్ సీట్స్ లో మాత్రమే బీసీలు కానీ ఎస్సీలు మాత్రమే ఎస్సీల స్థానంలో మాత్రమే ఉండేవారు. అటువంటిది కాకుండా కూడా స్థానిక సంస్థల దగ్గర నుంచి పై వర్గంలో మధ్య వర్గాలు కూడా కూర్పు చేసింది కూడా అవకాశం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకటి వేరే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీకు ఏం చర్యలు తీసుకున్నా వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని అంటే పోలీసు రెవెన్యూ ఈ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అనిచే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అన్ని దాంట్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా కూడా ఎదుర్కొంటాం. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలను కూడా కలిసికట్టుగా కూడా ఎదుర్కొని కలిసికట్టుగా అందరూ కూడా కష్టాలు కూడా పడుతూ ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని గద్దెదించి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా మళ్ళా కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో వచ్చేదానికి కూడా ఏకైక లక్ష్యంతో మనందరూ కూడా కృషి చేసుకునే మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం ఇంకా కూడా 5-6 నెలల్లో మాత్రమే జరగబోతున్నాయి. అంటే వచ్చే ఫిబ్రవరి మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా కూడా పోతాయో కూడా మనకు అందరికీ కూడా తెలుసు. గతంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో జరిగిన పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. ఆ పరిస్థితులు కూడా ఎదుర్కోవాలంటే మనం అందరూ కూడా ఒకే పక్కపై ఉంటాం. గట్టిగా నిలబడదాం. మీరు గట్టిగా నిలబడి అందరూ కూడా అండగా ఉంటాం. ఎక్కడా లేదు. ఈరోజు అనేకమైన విషయాలు కూడా చెప్పారు. ఈ తప్పకుండా కూడా అందరూ కూడా కలిసి కూడా ఎదుర్కొంటాం. గతంలో కూడా ఎదుర్కొంటాం. మన అనంతపురం జిల్లా వాసులకి మరీ ముఖ్యంగా మనం రాజశేఖర రెడ్డిగా వాసులకి మనకు కొత్త కాదు కూడా ఎదుర్కొన్నాం. తప్పకుండా కూడా కలిసి ఎదుర్కొన్నాం. పార్టీని కూడా బలోపేతం చేస్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సుధాకర్ బాబు గారు కానీ కనకబాబు గారు కానీ జిల్లా కూడా ఎందుకు తిరుగుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి. మొట్టమొదటి నుంచి కూడా దళితులు అనే వారు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అటువంటి అండగా ఉండే వారిని కుట్రలతో కూడా భయపడుతున్న ఒక దిక్కు చేస్తూ ఇంకో దిక్కు కూడా మనలో కూడా ఇది కూడా ఒకరికి కానిపోకుండా చేసి విడదీసి ఈ రోజు చేయాలని చెప్పి కూటమి పాలకులు ముఖ్యంగా 3 రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనతా పార్టీ, జనసేన పార్టీలు ఇవన్నీ కూడా కొడుతున్న కుట్రలో అన్ని కూడా లగ్నం చేస్తూనే తిప్పి కొడుతూనే మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి గురి చేయడానికి మీరు జిల్లా కూడా తిరుగుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ
అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలోని మన పార్టీ ఎస్సీ విభాగానికి నరసింహని అధ్యక్షుడిగా చేశాం. వారు కూడా మీ అందరికీ సుపరిచితులే. ఒకసారి ధన్యవాదాలు. వారికి మీ సంపూర్ణ మద్దతును కోరడానికి వచ్చారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి అసెంబ్లీ నుండి ఎస్సీ విభాగానికి అధ్యక్షత వహిస్తున్న ఈ వేదికను అధిరోహించిన వాళ్ళందరికీ కూడా మీ మద్దతుని అడగడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్న మాటలు చెప్పడానికి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఓ మంచి వార్త చెప్పమన్నాడు. ఆ వార్త ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, 27లో ఎన్నికలు వచ్చినా, 29లో ఎన్నికలు వచ్చినా, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరికీ చెప్పడానికి వచ్చారు. ఓ 16 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రస్తుత ప్రభుత్వం మనకు వద్దు అని అనిపిస్తుంది. సాధారణంగా హక్కుల కోసం పోరాటం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇవ్వబడిన ప్రతి రాజ్యాంగ హక్కుల కోసం, రాష్ట్ర ప్రభుత్వంతో రావాల్సిన ప్రతి హక్కు కోసం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాడులను ఎదుర్కోవడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కీములు ఇవ్వకుండా ఎగ్గొడితే ప్రతి గ్రామంలో 5 మంది దళిత నాయకత్వాలు ముందుకు వస్తాయి, ప్రశ్నిస్తాయి. అలాగనే నారా చంద్రబాబు నాయుడు అనే వాడిని గద్దె దిప్పేదాకా 1,00,000 మంది సైన్యం నిరంతరం పనిచేస్తూనే ఉంది. మనకి ఏదే మార్గం లేదు. దీని మీద ఎలాంటి నెగోషియేషన్స్ లేవు. మనకి వేరే రాజకీయ నేపథ్యం లేదు. మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. మన తాతల రోజు ఇందిరామన్నాం, మన నాన్నలు అన్నయ్య రోజులేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాం, మన హయాంలోనేమో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఈ రాష్ట్రంలోని మానవులు మాదిలు వెళ్ళి కులస్తులు బయట కులస్తులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, 27 ఎన్నికలు వచ్చినా, 29 ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రానికి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే మనకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్న జాతుల నుంచి వచ్చాం. మనకి వేరే మార్గం లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నామంటే సైద్ధాంతపరమైన ఘర్షణ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏమిటి? ఆ పార్టీ సమాజాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏమిటని మీ అందరికీ చెప్పడానికి వచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీ యొక్క నైజం ఏమిటి? మనమేం చెప్పవలసిన లేదు. నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారు. విధానంతా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడికి మానవులు మాదిగలు ఢిల్లీ కులస్తులకు ఇష్టం ఉన్నట్ట లేనట్ట? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.